రెండవ కొరింథీ 5వ అధ్యాయము మరి 1వ వచనం నుండి 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క గుడారము అనగా దేవుని యొక్క మరి నివాసం అనేది మనతో ఉండాలని మనకి ఇవ్వాలని అక్కడ పౌలు గారు ఒక ప్రవచనం అనేది రాసి ఉన్నాడు. అయితే ఈ యొక్క గుడారం అవ్వచ్చు, ఈ యొక్క నివాసం అవ్వచ్చు, మనము ఏ విధంగా మరి ప్రకృతికి కావచ్చు లేకపోతే దేవునికి మరి కనపరుచుకోవడానికి మనము ఏ విధంగా ఉన్నామంటే దిగంబరులుగా ఉన్నామంట. ఒకసారి ఆలోచించుకోండి, దిగంబర తత్వంతో మనం ఉన్నాం. ఎందుకంటే ఆది కాండంలో మొదటి ఆదామైన మరి పురుషుడు మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కనుక ఆ యొక్క ఆజ్ఞను బట్టి ఆ యొక్క మహిమను తొలగించబడింది. మహిమ అనేది మన శరీరం నుండి తొలగింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుణ్ణి ఆదాము దేవుడు చేసినప్పుడు తన ఊపిరితో పాటు తన ప్రాణముతో పాటు అంటే ఆత్మతో పాటు తన మహిమను కూడా మనకిచ్చాడు. వారు దిగంబరులై ఉన్నారు. వారి దిగంబరత్వం కనబడకుండా మహిమ అనే మేఘము, మహిమ అనే ఒక వస్త్రాన్ని మరి ఆది పురుషుడికి మొదటి ఆదాముకి ఇవ్వబడింది. అదే స్త్రీకి కూడా ఇవ్వబడింది. అందుకని దేవుని ఆజ్ఞ వారు అతిక్రమించినప్పుడు వారు ఆ యొక్క మాటను ఎప్పుడైతే తిరస్కరించారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వారు మరి వినకుండా వారు తొలగిపోయారో అప్పుడు వారి నుండి ఆ యొక్క మహిమ అనే వస్త్రము తొలగింపబడింది. అప్పుడు వారి కన్నులు అనేది తెరవబడి వారికి కనిపించిందేటి, మేము దిగంబరులమి అనేది వారికి అనిపించింది. అందుకని అంజూరపు ఆకులు వారు చుట్టుకొని వారి దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. మొదటి ఆదాము ఎప్పుడైతే దేవుడిచ్చిన మహిమను ఆయన తీసేసుకున్నాడో, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆ యొక్క తొలగింపును అనేది తీసుకున్నాడో, ప్రియ దేవుని బిడ్డలారా, కడపటి ఆదామైన యేసు ప్రభు ఆ యొక్క మహిమను తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత సంతోషం కదండి. హల్లెలూయా. నీవు నేను దిగంబరులుగా ఉండకూడదని, నీవు నేను దిగంబరతంగా పరలోక రాజ్యంలో కనబడకూడదని దేవుని యొక్క మహిమ అనేది మనకి ఇస్తున్నాడు. అది ఏ విధంగా ఇస్తున్నాడంటే, ఈ యొక్క దేహము మట్టి శరీరము, ఈ యొక్క శరీరము మట్టిలో కలుస్తుంది. ఈ యొక్క శరీరము మరి ఎప్పుడు ఆయుష్ అంతమవుతుందో, ఎప్పుడు ఊపిరి ఆగుతుందో, దేవుని యొక్క పిలుపు ఎప్పుడు అందుకుంటామో అప్పుడు ఈ యొక్క శరీరము మరి మట్టిలో కలిసిపోయి మరి ఉండిపోతుంది. కానీ తిరిగి సంఘము అనగా యేసు ప్రభు వచ్చినప్పుడు మనం బ్రతుకుంటే పర్వాలేదు, చనిపోయిన వారు కూడా లెగిసి ఆ యొక్క పిలుపును అందుకొని ఆ సంఘములో చేర్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క శరీరముతో మనము అంటే మట్టి శరీరంతో మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క మట్టి శరీరంతో పరలోక రాజ్యంతో మనము ప్రవేశించలేం. కానీ మనకి ఏ శరీరం ఇస్తానని దేవుడు చెప్తున్నాడంటే, 2వ కొరింథీ 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదవండి. ఆయన మహిమతో గుడారమును కప్పే ఆ యొక్క అంటే ఈ యొక్క శరీరం అనేది కూడా తొలగించి, అంటే ఈ యొక్క శరీరాన్ని తొలగించి, మట్టి శరీరాన్ని తొలగించి, అనగా ఎముకలు కానీ లేకపోతే ఎముక కానీ లేకపోతే శరీరానికి భూ సంబంధమైన శరీరానికి ఎటువంటి సంబంధం లేకుండా మహిమ శరీరము, మహిమతో నింపబడిన శరీరము అనేది మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. అదే పునరుద్ధాన శక్తి. యేసుక్రీస్తు ఏ విధంగా పునరుద్ధానుడిగా లేచాడో, అంటే ఆయనకి ఎటువంటి శరీరము అమర్చబడిందో, ఎటువంటి శరీరంతో ఆయన లేపబడ్డాడో అటువంటి శరీరంతోనే మనము కూడా పరలోక రాజ్యంలో అడుగు పెడుతున్నాం. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క ప్రణాళిక. చూసారా ఎంత కృపగల దేవుడు, ఎంత దయగల దేవుడు. ఈ మట్టి శరీరం కోసము మనం ఎంతో ప్రాకులాడుతాం. ఈ మట్టి శరీరం కోసము ఎంతో మరి మనము పాపాలు చేస్తుంటాం,
ఈ యొక్క మట్టి శరీరం కోసమే ఎంతో అన్యాయాలు చేస్తుంటాం. ఈ యొక్క మట్టి శరీరం కోసమే దేవునికి దూరం అవుతూ వస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మట్టి శరీరంతో పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము, వెళ్ళకూడదు కూడా. కాబట్టి అందుకని దేవుని యొక్క ప్రణాళిక చిత్తం ఏంటంటే, మనము ఊపిరి ఉన్నంత వరకు, లేకపోతే దేవుని రాకడ వచ్చిన వరకు ఈ యొక్క మట్టి శరీరం అనేది మట్టిలోనే, భూమి మీదే విడవబడుతుంది. మన శరీరము అమర్త్యత అంటే మహిమ శరీరముతో మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ యొక్క ఆదాము ఏదైతే మహిమ అనేది శరీరాన్ని కోల్పోయాడో, మట్టి శరీరం అనేది ఆదాముకు వచ్చిందో, అదేవిధంగా ఈ యొక్క మట్టి శరీరము తొలగించబడి మహిమ శరీరంగా మార్చబడతాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రణాళిక అది, యేసుక్రీస్తు ఆ యొక్క చిత్తం అది. ఎందుకంటే ఆయన చనిపోయినదే పాప క్షమాపణ కోసమే కాదు, మీ యొక్క శరీరము మరి పునరుద్ధాన శక్తి అనగా మహిమ శరీరంగా మార్చబడ్డానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. చనిపోయింది పాపం కోసం, మనలో పాపంలో తొలగించడానికి ఆయన చనిపోయాడు. తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీవు నేను మహిమ శరీరంతో ఆయన కలుసుకోవడానికి, ఆయన్ని ఎదుర్కోవడానికి, సంఘములో ఆయన్ని ఆరాధించడానికి. అంటే ఈ యొక్క మట్టి శరీరంతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి మహిమ దేహముతో, మహిమ స్వరూపంతో, మహిమ యొక్క దేహముతో అంటే భూ సంబంధమైన ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. అదే